మార్చి 3వ తారీఖు హోలీ పండుగ నాడు హోలీ పౌర్ణిమ కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది. కావున హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం రావడం అనేది చాలా అరుదైన సందర్భం. కావున ఈ యొక్క చంద్రగ్రహణము ఏ రాశిలో సంభవిస్తుంది, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి మంచిది, ఎవరికి అశుభాన్ని కలిగిస్తుంది, అదేవిధంగా హోలీ పండుగ ఎప్పుడు చేసుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా మీకు వివరిస్తాను. ఈ చంద్రగ్రహణం ఏర్పడే రాశుల్లో మీ రాశి కూడా ఉన్నట్లయితే కామెంట్లో తెలపండి, అందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను. ప్రప్రథమంగా నేను మీ అందరితో కూడా ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మొన్న శివరాత్రి వీడియో తీశాను. ఆ వీడియోకి చాలా మంది ఆదరణ కలిగింది. చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా కొత్త వారందరూ కూడా లైక్ చేశారు, షేర్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. కావున మీ అందరి ఆదరణకి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదే విధంగా ఈ ఛానల్ని మీరందరూ కూడా ముందుకు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ విషయంలోకి వెళ్ళిపోదాం. గ్రహణ సమయంలో చాలా మందికి కొన్ని ప్రశ్నలు కలిగాయి. బాత్రూమ్కి వెళ్ళొచ్చా, నీళ్లు తాగకూడదా, మందులు వేసుకోవచ్చా, ఇవన్నీ కూడా అందరికీ సహజంగా కలిగే సందేహాలు. చక్కగా అందరూ కూడా బాత్రూమ్కి వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. నీళ్ళు కూడా తాగొచ్చు, అదేవిధంగా ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు మాత్రం బయటికి వెళ్లకుండా ఉండండి. గ్రహణం అనేది ఉపాసన మార్గానికి ఒక చక్కని మార్గం. జపము అన్నీ కూడా చేసుకోవాలి, ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. మొత్తం వీడియో కింద లింక్ ఇచ్చాను, చూడండి. విషయాలన్నీ కూడా గ్రహించి తెలుసుకొని 10 మందికి షేర్ చేయండి. శుభం భూయాత్.